వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పిఆర్పి ఆద్యులు, అదేవిధంగా పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ ధారా గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, మోకాలు నొప్పులు వచ్చినాయంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మాకు గుజ్జు బాగానే ఉంది, మేము మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా టెస్ట్లలో చూసుకున్నాము, అల్ట్రాసౌండ్లో చూసాము, అన్నిట్లలో చూసాము, కానీ పెయిన్ వస్తూ ఉంది అంటుంటారు. తీరా చూస్తే లెగ్మెంట్ ఇంజ్యూరీ అయిందని చెప్పేసి అంటుంటారు. సో లెగ్మెంట్ ఇంజ్యూరీ అయిన వాళ్ళకి కూడా, లేదంటే టేర్ ఏదైనా చిరిగిన వాళ్ళకి కూడా ఈ పిఆర్పి అనేది సూటబులా సార్? సో ఈ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు అందరు కూడా డాక్టర్సే కాదు, నాన్ డాక్టర్స్ కూడాను తెలుసుకోవాల్సింది అంటే, మోకాల్లో నొప్పి వచ్చింది. మోకాల్లో నొప్పి వస్తే 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. మోకాలులో పెద్ద జాయింట్ కానీ 5 ఉంటాయి. ఈ 5 ఎక్కడి నుంచి అన్న నొప్పి రావచ్చు. ఓకే. 2 పెద్ద ఎముకలు ఉంటాయి. ఓకే. ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. సైడ్లో లిగమెంట్స్ ఉంటాయి. ఈ బ్లూగా ఉంది కార్టిలేజ్, ఈ వైట్గా ఉన్నది మెనిస్కస్. ఓకే. దీనిపైన పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి. ఓకే. ఇంతే. సో నీ జాయింట్ని బోలాబాలా జాయింట్ అంటారు. అంటే పెద్ద కాంప్లికేటెడ్ కాదు. అంటే దీంట్లో ఒక చిన్న స్కానింగ్ చేసుకుంటే మోకాలు నొప్పి వస్తే ఎక్కడి నుంచి నొప్పి వస్తుందో తెలిసిపోతుంది. అది లిగమెంటా, మెనిస్కస్సా, బోనా, మజిలా, గుజ్జా. ఓకే. ఇంకేం ఉండవు, ఇవే చిన్న చిన్న నరాలు ఉంటాయి, పెద్ద ఇష్యూ. సో నీ జాయింట్లో నొప్పి వచ్చింది అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, మస్కులోస్కెలిటల్ డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి ఈ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, లోపల ఉన్న ప్రాబ్లం కూడా డయాగ్నోసిస్ ఈజీగా చేసేది. ఓకే. దీనికి పెద్ద పెద్ద ఎంఆర్ఐలు అవసరం లేదు. ఎక్స్రే తోటి అన్ని బయటపడవు. ఎందుకంటే ఎక్స్రేతో ఏమవుతుంది, 2 ఎముకలు మాత్రం బయటపడతాయి, మిగతా అన్ని కనపడవు. సో నువ్వు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వేరే వాటి వల్ల కూడా నొప్పి వస్తుందా? ఈ స్కానింగ్ చేసుకొని తెలిసిపోతుంది. సో ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది? 99% వయస్సు 40 దాటినాక చాలా నెలల నుంచి నొప్పి వస్తుంది, కరకర సౌండ్ వస్తుందంటే మోస్ట్లీ కార్టిలేజ్. మరి వేరే స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి వల్ల నొప్పి రాదా? రావచ్చు. వేరే స్ట్రక్చర్స్ దేని వల్ల ఏమేమి వస్తాయని కనుక్కోవాలి. ఇంకొక 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏమున్నాయంటే, ఈ వైట్గా ఉంది చూడండి, మెనిస్కస్. లోపల ఇంకో జాయింట్ ఉంటుంది, సరిగ్గా కనపడదు, ఇది కూడా వైట్గా ఉంది, అది ఏసిఎల్. ఈ సైడ్లో లిగమెంట్స్ ఉన్నాయి చూసా, కొల్లేటరల్ లిగమెంట్స్. ఓకే. ఇంతే. పైన మజిల్స్లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు, మజిల్ వీక్ అయిన, దీనివల్ల నొప్పి రావచ్చు. కానీ ఇప్పుడు మనము పిఆర్పి దేనికి వాడచ్చు సార్? గుజ్జు అరిగిపోతే గుజ్జును ఎట్లాగో మనం చేస్తాము. ఏసిఎల్కి, మెనిస్కస్కి, ఈ లిగమెంట్స్కి వాడచ్చు, హ్యాపీగా వాడచ్చు. ఎందుకు? గుజ్జు పెరుగుతుంది, అక్కడ ఏమైతే సార్ అంటే ఏసిఎల్ ఉంది, ఏసిఎల్ అనే లిగమెంట్ ఉంది, లోపల ఉంటుంది చూడు, అది టక్కని కింద పడ్డాం, ఏదో ఒకటి గుద్దుకుంది, అది టేర్ అవుతుంది. ఓకే. మెనిస్కస్ ఉంది, మెనిస్కస్ కూడా ఇంజురీ అయితే టేర్ అవుతుంది. ఇంకోటి, ఈ గుజ్జు అరిగిపోయింది అనుకో, గుజ్జు అరిగిపోయినప్పుడు ఈ 2 ఎముకలు దగ్గరకు వస్తాయి కదా, అప్పుడు కూడా మెనిస్కస్ టేర్ అవుతుంది. అంటే మెనిస్కస్ దానంతటి టేర్ అవ్వలే, ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల, ఎముకలు దగ్గర రావడం వల్ల టేర్ వస్తుంది. సో ఇప్పుడు ఏసిఎల్, మెనిస్కస్ అనేవి 2 ఉన్నాయి. ఈ రెండిటికి చాలా ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో నేనేం చెప్తానంటే, ఏసిఎల్కి ఏదన్నా సర్జికల్ ట్రీట్మెంట్ ఉండాలి అంటే, చెయ్యాలి అంటే తప్పకుండా మీకు ఇన్స్టెబిలిటీ ఉండాలి. ఓకే. ఓకే. అర్థమైందా? ఇన్స్టెబిలిటీ అంటే మీరు 4 అడుగులు అటు పట్టుకొని మళ్ళీ స్టేబుల్ చేస్తుంది. అది అప్పుడు ఏసిఎల్కి సర్జరీ చేయాలి. ఇంకోటి మెనిస్కస్ క్రాక్ అయిందనుకో, నడుస్తున్నప్పుడు లాక్ అవుతుంది కాలు. ఇట్లా నడవడం కదా, ఆడ పట్టేసుకుంటుంది, రాదు కాలు మళ్ళీ. అంటే అర్థం ఏంటంటే, ఆ మెనిస్కస్ చిన్న క్రాక్ అయినప్పుడు నడుస్తున్నప్పుడు ఆ క్రాక్ పోయి జాయింట్లోకి వెళ్తుంది, టక్కని పట్టేస్తుంది, మళ్ళీ కాలు ఇదిలు తీసుకుని వేస్తుంది. ఈ 2 ఇండికేషన్స్ తప్పకుండా పేషెంట్కి ఉంటే సర్జరీకి పోవాలి. అటువంటి కాని పరిస్థితుల్లో మీరు ఎంఆర్ఐ చూడగానే ఏసిఎల్ ఉందనుకో, సర్జరీ అవసరం లేదు, వేరే ట్రీట్మెంట్స్ అవసరం లేదు, పిఆర్పి మంచిగా పనిచేస్తుంది. ఈ కొలెటరల్ లిగమెంట్స్ అనే సైడ్లో ఇవి డ్యామేజ్ అయినా కూడా పిఆర్పి సూటబుల్, పెయిన్ వస్తుంది, సర్జరీ లేదు వీటికి. పిఆర్పి లేదు, వీటికి చేయరు. ఏసిఎల్కి, మెనిస్కస్కి అవసరం ఉంటే చేసుకోవచ్చు, అవసరం ఉన్న నేను చెప్పిన. సో ఈ లిగమెంట్స్ వల్ల కూడా కొంచెం మజిల్స్ క్రాక్ అయింటాయి, టేర్, ఆ మజిల్ క్రాక్లో కూడా పిఆర్పి యూజ్ చేస్తారు. సో కార్టిలేజ్కి యూజ్ చేయొచ్చు, మెనిస్కస్ టేర్కి యూజ్ చేయొచ్చు, ఏసిఎల్కి టేర్ యూజ్, కొలెటరల్ లిగమెంట్స్. ఒకవేళ
ఈ పిఆర్పి యూజ్ చేసిన తర్వాత కొన్ని నెలలకో సంవత్సరాలకో ఆ ఇన్స్టెబిలిటీ కానీ ఆ లాకింగ్ కానీ ఉంటే అప్పుడు సర్జరీకి పోవచ్చు. సో సర్జరీకి వెళ్ళే ముందు తప్పకుండా, ఎందుకంటే సర్జరీ అన్నది ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్జరీలు ఉండవు. పిఆర్పి ట్రై చేయడం, ప్రయత్నించడం. సర్జరీకి ఒకసారి ఒక ప్రయత్నం చేస్తే మంచిది అంటారు, అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా. ఎందుకంటే దానికి ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రయత్నం చేయమంటాం. ఇంతకుముందు లేదు, ఇప్పుడు చేయము. తర్వాత సర్జరీ ఎట్లా ఆప్షన్, సర్జరీ తర్వాత మళ్ళీ దేనికి రాలేము. సో అందుకని పిఆర్పి చేసే డాక్టర్స్ ఒకటే అంటారు, నీకు ఏసిఎల్ ఇంజరీ ఉంది, దానివల్ల ఇన్స్టెబిలిటీ లేదు, పిఆర్పి తీసుకో. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఏదైనా ఒక మోకాలకి సర్జరీ అయిన వాళ్ళు రెండో దానికి ఒకసారి ప్రయత్నిద్దాం అని చెప్పి రెండో దానికి వచ్చి ఇది కూడా సర్జరీ అని చెప్పిన వాళ్ళకి పిఆర్పితో తగ్గింది. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళు చెప్పారా అనవసరంగా సర్జరీ చేయించుకున్నాం సార్ అనేసి. ఇప్పుడు ఎట్లా కొంతమంది బాగుంటారు సర్జరీ, కొంతమంది బాగోరు. ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు కుడికాలు ఆపరేషన్ చేసుకున్నారు, 3 నెలలు నొప్పి ఉంటుంది, కొంతమందిలో ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది, భయం, పెద్ద ఆపరేషన్, సివియర్ పెయిన్ ఉంటుంది, లోపల మెటల్స్ పెడతారు. సో ఏం చేస్తారు, అమ్మో ఈసారి వద్దునైనా ఇది చేసుకున్నాము, దీనికి వేరే ఆప్షన్ ఉందా అని చూస్తారు. 8 సంవత్సరాల ముందు లేదు, చచ్చినట్టు ఇది చేసుకోవాల్సింది, ఈరోజు ఒక ఆప్షన్ ఉంది పిఆర్పి. సో పిఆర్పికి వస్తారు, సార్ ఇది చేసుకున్నాను సార్, బాగుంది, కొంతమంది బాగాలేదు సార్, ఇది ఏం తగ్గలేదు అంటారు. అప్పుడు తప్పకుండా పిఆర్పి దీనికి ట్రై చేయాలి. ఇది కాని పక్షంలో వెళ్తామని చెప్తాం. కానీ నేనేమంటానంటే, ఈరోజు నీ కుడికాలు ఆపరేషన్ చేశారు, ఎడమ కాలుకి నువ్వు పిఆర్పి కోసం వచ్చావు, నేను ఒకటే చెప్తాను, నీ ఎడమ కాలుకి పిఆర్పి చేయడానికి రీజన్ తెలుసా అని. ఏంటి, కుడికాలుని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే కుడికాలు, ఇప్పుడు ఎడంకాల్లో నీకు ఆపరేషన్ అవ్వలే, నొప్పి ఉంది, ఏం చేస్తావు, బరువు కుడికాల మీద వేస్తావు. కుడికాల మీద వేస్తే ఆపరేషన్ చేసిన జాయింట్లో మళ్ళీ నొప్పి వచ్చింది అనుకో, ఏం చేయలేము. సో అందుకని ఈరోజు నేను నీ ఎడమ కాలుకి పిఆర్పి ఎందుకు చేస్తున్నాను తెలుసా, కుడికాలు కాపాడడం. ఎందుకంటే ఎడమ కాల్లో మళ్ళీ నొప్పి వస్తే నేను మళ్ళీ పిఆర్పి చేస్తా, కానీ కుడికాల్లో ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి వస్తే ఏం చేయాలి. సో ఎప్పుడైనా ఒక కాలు చెడిపోయి ఇంకో కాలు ఆపరేషన్ అయితే ఫస్ట్ చెడిపోయిన దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేయాలి పిఆర్పి. ఎందుకంటే ఇది కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది నొప్పి వచ్చింది అనుకో, నీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ నేనేం చేయలేడు, అమ్మా అంతా బాగానే ఉందమ్మా, ఇంకంతే, కొంతమందికి నొప్పి ఉంటుంది అంట. ఇది మొత్తానికి ఏంటంటే మోకాల నొప్పులు అంటే ఏదో ఓన్లీ గుజ్జు ఒకటి కాదు, దీని లోపల ఒక లిగమెంట్స్, మెనిస్కస్, కొలేటరల్ లిగమెంట్స్, మజిల్స్. చాలా మంది డాక్టర్ల దగ్గర కూడా పోకుండా టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు కదా సార్, పెయిన్ కిల్లర్లు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అందరికీ తెలుసు అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఒకటి ఆ టాబ్లెట్స్ వల్ల లోపల జరుగుతున్న డ్యామేజ్ క్లియర్ కాదు, ఇంకోటి రెండోది చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీస్ దెబ్బతింటాయి. పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు వేసుకునే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ కిడ్నీలు చాలా స్ట్రాంగ్ అని అనుకుంటుంటారు, ఏదో రోజు ధన్ అని కొడుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్లో పోతారు, మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ. సో అందుకని ఎప్పుడు కూడాను ఎక్కడ బాడీలో నొప్పి ఉన్నా, ఎక్కడ బాడీలో ఇబ్బంది ఉన్నా, అది ఎందుకు వస్తుంది అని కనుక్కొని దాన్ని కరెక్షన్ చేసుకొని ప్రయత్నించాలి. కానీ ఊరికే దాన్ని మాస్క్ చేయడం కోసం టాబ్లెట్ వేసుకుంటే బాడీ అంతా డ్యామేజ్ అవుతుంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే మోకాల నొప్పులు, మోకాలలో గుజ్జు పెంచడానికి మాత్రమే కాదు పిఆర్పి అనేది. సో ఈ లెగ్మెంట్ ఇంజ్యూరీ అయినా సరే దీనిలోకైనా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఈ పిఆర్పి అనేది సూటబుల్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం నవీన్.